శ్రీమాత్రే నమః. నేను ఎటువంటి సాధన చేయలేదు. అమ్మవారు వచ్చాక సాధన చేశాను. అందరూ సాధన చేశాక అమ్మవారిని సాధిస్తారు. కానీ నేను అమ్మవారు వచ్చాక సాధన చేశాను. కొన్నాళ్ళుగా మా ఇంట్లో కామాక్షి అమ్మవారి జ్యోతినైతే వెలిగిస్తున్నాం. ఆ జ్యోతి కొండెక్కడం కూడా నాకు పడుకున్న నాకు కనిపించేది. వెళ్ళి చూస్తే నాకు ఎలా కనిపించిందో అలాగే ఉండేది. తర్వాత అమ్మవారి రూపం కనబడింది. సర్పాలతోటి అమ్మవారు ఆదిపరాశక్తి రూపం. అప్పుడు అమ్మవారని తెలియదు. అమ్మవారు అలా 2 సంవత్సరాలు కనిపించింది. తర్వాత నవరాత్రులకి మా అమ్మగారింటికి వెళ్తే అక్కడ ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు. ఆవిడే చెప్పారు నేను ఆదిపరాశక్తినని. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాక అమ్మవారిని అడిగాము, ఎవరో మాకు కనిపిస్తున్నారు ఇలాగా రూపం అని అడిగితే నేనే అని చెప్పింది ఆవిడ. అలాగా మేము పూజ చేస్తూ ఉండేవాళ్ళము. అందరికీ కూడా అమ్మ వాక్కు చెప్పేది. నమ్మకంతో వచ్చిన వాళ్ళకి అన్నీ అమ్మ జరిపించేది. అమ్మ వచ్చినప్పుడు నాకు ఎందుకే తెలియట్లేదు, ఈమె చెప్పట్లేదు, అమ్మ చెప్తుంది అనేసి అనడం నేను విన్నాను. నాకెందుకు తెలియట్లేదు, నువ్వు వస్తున్నా చెబుతున్నా వెళ్ళిపోతున్నావు, నాకెందుకు తెలియట్లేదు అని నేను అనుకున్నాను. అప్పుడు అమ్మ సాధన చేయమని అమ్మవారే చెప్పారు. నాకు అన్నీ కనెక్ట్ అయ్యాయి. యూనివర్స్, వేదం, జ్యోతిష్యం, అంతర్దృష్టి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక్కో చక్రానికి ఒక్కొక్కటి కూడా నాకు కనెక్ట్ అయ్యాయి. యూనివర్స్ని దాటి వెళ్ళగలిగితేనే ఈ దైవత్వంలోకి వెళ్ళగలుగుతాము. అన్నిటిలోకి నేను వెళ్ళాను. ఇదంతా కూడా అమ్మవారే దగ్గరుండి చేపించింది. సాధన చేసేటప్పుడు ఎవ్వరికి జడవకూడదు. మెయిన్ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ సమస్యను అధిగమించాలి. నాకేమీ కాదు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అనుకుని మాత్రమే సాధన మొదలు పెట్టాలి. అప్పుడే అన్నిటిలోకి మీరు వెళ్ళగలుగుతారు. నేను అన్ని లోకాలని చూశాను. 14 లోకాలు, ప్రతి లోకంలోకి అడుగు పెట్టాను నేను. అమ్మవారి దగ్గరికి దేవుళ్ళే వచ్చి కనిపిస్తారు. మొదట్లో దేవుళ్ళందరూ కూడా విగ్రహాల్లాగా ఫోటోల్లాగా కనిపిస్తారు. అది ఎందుకంటే మనం భయపడకుండా అలా కనిపిస్తారు. ఎందుకంటే మన ఆత్మ భయపడకూడదు. నేను అనుకునే దాని ఫోటోల్లాగానే ఉంటారా దేవుళ్ళు, విగ్రహాల్లాగానే ఉంటారా, ఇలాగే ఉంటారా అనుకునేదాన్ని. మనం అనుకునే దానికి సమాధానం ఇస్తుంది. ఇప్పుడు నాలో అమ్మ ఉంది కాబట్టి అమ్మవారే గురువు, విశ్వశక్తి. ఆవిడ అన్నీ తెలియజేస్తుంది, మన తప్పుల్ని తెలియజేస్తుంది. దివ్య దృష్టిని అధిగమించాక దేవుళ్ళందరూ కూడా చాలా అందంగా కనిపిస్తారు. భగవంతుడు ఎలా ఉంటాడో అలా స్పష్టంగా కనిపిస్తారు ఒక్కొక్కళ్ళు. ఇదంతా ఒక మాయ, మనం ఒక మాయ. ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఎక్కడుంది? ఆత్మ ప్రయాణంలో ఉంది. ఆత్మతోనే ఉంది మొత్తం. ఆత్మే పరమాత్మ. ఆత్మ బయటికి వెళ్ళి అన్ని లోకాలని చూస్తుంది. ప్రతి లోకము కూడా మనకి ఆహ్వానం పలికిద్ది. వాళ్ళు మనల్ని ఏమీ అన్నారు. అక్కడికి వెళ్ళి అన్ని చూసి రావచ్చు. అక్కడ జీవులే. మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో, శరీరాలు ఎలా ఉన్నాయో, మనుషుల్లా ఎలా నివసిస్తున్నామో అలాగే అక్కడ నివసిస్తారు. నేను అనుకునేదాన్ని, ఏంటి నేను ఉన్నానా, నేను ఇలా ఎందుకు వచ్చాను అనుకునేదాన్ని. భయం వేసేది. ఒకసారి అయితే నేను చనిపోయి ఉంటే ఈ దేవుడి దగ్గర ఎలా ఉన్నాను, ఉండను కదా అని దేవుడి పటానికి బొట్టు మీద చెయ్యి పెట్టాను. అప్పుడు నా శరీరంలోకి వెళ్ళిపోయాను.
అందరూ ఆత్మ ప్రయాణం చేయొచ్చు. జ్ఞానంతో, సత్యంతో అందరూ సాధన చేయాలి. ఎవరు భయపడకూడదు. మనల్ని భయపెట్టేది అమ్మవారే. అనేక క్రూరమైన రూపాల్లో కనిపిస్తుంది. భయపడకూడదు. నువ్వే అన్నీ నువ్వే అన్నీ నువ్వే అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు ఆవిడే మహాకాళిలా కనబడి భయపెట్టిన ఆవిడే సౌందర్యమైన భువనేశ్వరిలా అందంగా కనిపిస్తుంది. నాకు ఈరోజు అమ్మవారు రావడానికి కారణం ఏంటంటే అందరిలాంటి దాన్ని నేను కూడా. నాకు కోపం అన్నీ ఉండేవి, కష్టాలు, దేనికి నేను ఎప్పుడు జడవలేదు. నాకున్న దాంట్లో సంతోషంగా ఉండేదాన్ని. నాకు ఇచ్చినవన్నీ భగవంతుడు నాకు ఇచ్చావు అనుకునేదాన్ని. ఎటువంటి కష్టాలు మనిషిని ఏమీ చేయవు. దాని వెనక పరమార్థం ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకోవలసిన పరమార్థం అందులో ఉంటుంది. ఈ బంధాలు ఇవన్నీ కూడా మాయ. నీ కోరికలు కూడా మాయ. ఈ భూమే మాయ. మాయలో ఎందుకు జీవిస్తున్నావు? అందరూ సాధన చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కోరికతో కాదు, మోక్షం కొరకు చేయండి. నాకు ఈ శరీరము, ఈ దేహము నాకు వద్దు అనుకుని చేయండి. అప్పుడు మీరే పరాశక్తి. మీలోనే ఉంది పరాశక్తి. నువ్వు ఎప్పుడు వద్దు అనుకుంటావో తక్షణమే ఆవిడ బయటకు వచ్చేస్తుంది. అన్ని శక్తులు ఉంటాయి కానీ ఉపయోగించరు. ఏదన్నా జరిగిద్ది కానీ అనరు. ఎందుకు అనరు? అంతకుముందే ఈ దేహాన్ని వదిలేస్తారు కాబట్టి, ఈ బంధాలని వదిలేస్తారు కాబట్టి అట్టి వారికే ఆ శక్తులు వస్తాయి. ఎప్పుడైతే చెడుకు ఉపయోగిస్తారో మళ్ళీ సాధన నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. జ్ఞానం వస్తే ముందుకు వెళ్తారు. ఎప్పుడూ కూడా సత్యంగానే ఆలోచించాలి. అమ్మే బాధలు పడుతుంది. బాంధవ్యాలు, కష్టాలు ఇవన్నీ అమ్మే పెడుద్ది. ఎందుకని? ఇవన్నిటిని గుర్తు తెచ్చుకుని సాధనలోంచి వెనక్కి వెళ్ళిపోవాలని. అందుకని యోగులు, సిద్ధులు అన్నీ విడిసి హిమాలయాలకు గట్ట వెళ్ళి సాధన చేస్తారు. వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు, అన్నీ వదిలేస్తారు. వాళ్ళ లోకాల్లో వాళ్ళు తిరుగుతారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే మనకు కలిగిన ఈ అనుభవాలు అందరిలో జ్ఞానాన్ని తీసుకురావాలి. రోగం వచ్చినప్పుడు భయపడకూడదు. నువ్వు నన్నేం చేస్తావు అని అనుకోవాలి. అంతర్గత శక్తి అనేది ఒకటి ఉంది, నీలోనే ఉంది. ఎక్కడుంది? అక్కడ ఇక్కడ ఉందా? మనిషిలోనే ఉంది. ఎక్కడైనా వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు. మనలోనే ఉందని గ్రహించుకు. ఎప్పటికీ గ్రహిస్తావు? గ్రహించు. నీలో ఉన్న శక్తిని నీవు బయటికి తీ. అమ్మవారు అన్ని రూపాలలో ఉంటుంది. మనం కొలిసే దైవంలో మన అమ్మ కనిపిస్తుంది. ఎవరు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపాల్లో కనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న శక్తి ఒకటే, ఆవిడే ఆదిపరాశక్తి. సాధన చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు దురాశతో నేను సాధించాలి అని చేయకూడదు. నేను తెలుసుకోవాలి, అసలు ఏముంది నేను తెలుసుకోవాలి అని సాధన చేయాలి. అన్నీ తెలుస్తాయి, భూత భవిష్యత్ వర్తమానం అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలా ఉండాలి. దైవంలా గొప్పగా కనిపించాలి అనుకోకూడదు. అలా అనుకుంటే అహంకారం. చెడుపై మాత్రమే ఆ శక్తిని ఉపయోగించాలి.